హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అన్సంగ్ ఫ్యాక్ట్స్. ఇన్ని రోజుల నుంచి మనకి ఉక్రెయిన్ అనే ఒక కంట్రీ ఉందని మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ ఒక వారం నుంచి ప్రతి ఒక్కరి నోట రష్యా అండ్ ఉక్రెయిన్ యొక్క వార్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధానికి కారకులు రష్యానా ఉక్రెయినా? ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే మీకే ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ వార్ గురించి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యొక్క పాస్ట్ని అండ్ 4 ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యుద్ధం జరగడానికి ఈ 4 మెంబర్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. వీరిలో నెంబర్ 1 వ్లాదిమిర్ పుటిన్. ఇతను ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అండ్ ప్రస్తుతం రష్యా యొక్క ప్రెసిడెంట్ ఇతనే. నెంబర్ 2 వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఇతను ఉక్రెయిన్ యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్. అండ్ నెంబర్ 3 విక్టర్ ఎంకోవిచ్. ఇతను 2010లో ఉక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ లాగా ఎలక్ట్ అయ్యాడు. అండ్ నెంబర్ 4 జో బైడెన్. ఇతను యుఎస్ఏ యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ నాటో. ఇప్పుడు జరిగే ఈ యుద్ధంలో ఈ నలుగురే అసలు కారకులు. ఒకప్పుడు అంటే 1991లో ఉక్రెయిన్ రష్యాలో ఒక పార్ట్. 1991 తర్వాత ఈ కంట్రీ ఇండిపెండెన్స్ వచ్చి రష్యా నుంచి సపరేట్ అయింది. ఇలా సపరేట్ అయిన తర్వాత కూడా ఉక్రెయిన్ కంట్రీలో 70% ఆఫ్ పాపులేషన్ ఉక్రెయిన్ కంట్రీ యొక్క సిద్ధాంతాలని అండ్ 30% ఆఫ్ పాపులేషన్ రష్యా యొక్క సిద్ధాంతాలని పాటిస్తూ ఉంటారు. ఈ 70% ఆఫ్ పాపులేషన్కి యూరోపియన్ కంట్రీ సపోర్ట్ ఉంటుంది అండ్ ఈ 30% ఆఫ్ పాపులేషన్కి రష్యన్ కంట్రీ సపోర్ట్ ఉంటుంది. 1991లో ఉక్రెయిన్ రష్యా నుంచి సపరేట్గా ఇండిపెండెంట్ కంట్రీగా మారింది. ఇలా సపరేట్ కంట్రీ అయిన తర్వాత కూడా రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్యలో చాలా కాంట్రాక్ట్స్ అండ్ అగ్రిమెంట్స్ ఉండేవి. ఎలా అంటే ఈ కంట్రీలో అంటే ఉక్రెయిన్ యొక్క కింద పార్ట్లో ఉన్న క్రిమియాలో రష్యన్ యొక్క ఆర్మీ బేస్ ఉండేది. ఈ ఆర్మీ బేస్ని 26 ఇయర్స్ ఇట్లానే కంటిన్యూగా యూజ్ చేసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకుంది రష్యా. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1991 నుంచి 2014 వరకు ఈ అగ్రిమెంట్ రాసుకుంది రష్యా. 2010లో రష్యన్ సిద్ధాంతాలను పాటించే విక్టర్ యానుకోవిచ్ ఉక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ లాగా ఎలక్ట్ అయ్యాడు. ఇతను ఎలక్ట్ అయిన తర్వాత అతను ఆ అగ్రిమెంట్ అంటే ఈ ఆర్మీ బేస్ని యూజ్ చేసుకునే అగ్రిమెంట్ని ఇంకో 25 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేశాడు. ఇది ఒక్కటే కాదు, ఇలా ఈ కంట్రీకి డెవలప్మెంట్ కాకుండా రష్యా కంట్రీని డెవలప్ చేయడానికి ఎన్నో పనులు చేశాడు. ఈ పనులన్నీ అబ్జర్వ్ చేసిన ప్రజలు అతని మీద వివాదాలు అండ్ గొడవలు పెట్టుకొని 2014లో అతనిని అతని అనుచరులను అతని పదవుల్లో నుంచి తొలగించారు. ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు అతను ప్రాణహాని ఉందని భయపడి రష్యా కంట్రీలో తలదాచుకున్నాడు. అప్పటి వరకు రష్యా కంట్రీకి సపోర్టివ్గా ఉందనుకున్న ఉక్రెయిన్ సడన్గా ఈ రష్యన్ సిద్ధాంతాలు పాటించే ఈ ప్రెసిడెంట్ని తొలగించడంతో స్టార్ట్ అయింది ఈ వైర్యం. ఇది ఇలా ఉండగా 2014లో అతనిని పదవి నుంచి తొలగించిన తర్వాత పెట్రో పోరోషెంకోని ప్రెసిడెంట్ లాగా ఎలక్ట్ చేసుకున్నారు ఉక్రెయిన్లోని ప్రజలు. ఇతను ఎలక్ట్ అయిన తర్వాత తన కంట్రీని యూరోపియన్ కంట్రీస్ అండ్ నాటోలో జాయిన్ చేయాలని డిసైడ్ చేశారు. ఆ విషయం రష్యన్ సిద్ధాంతాలను పాటించే కొంతమందికి నచ్చలేదు. అంటే జియోగ్రఫికల్గా రష్యాకి దగ్గరలో ఉన్న క్రిమియా, డాన్బాస్ అండ్ లుహాన్షాంగ్ ఈ 3 ప్రాంతాల వారు తమకు ఈ ఉక్రెయిన్ యొక్క సిద్ధాంతాలు నచ్చట్లేదని తమకు ఇండిపెండెంట్ కంట్రీ కావాలని చెప్పి ఫైట్ చేస్తూ ఉన్నారు. సో రష్యన్ ఆర్మీ బేస్ ఈ క్రిమియా పార్ట్లో ఉండడం వల్ల తమ నేషనల్ ఆర్మీ పవర్ని ఆ సిచ్యువేషన్లో అవసరమైన వస్తువులని ఆ క్రిమియా పార్ట్లో ఉన్న వారికి సపోర్టివ్గా ఇచ్చి దానిని ఉక్రెయిన్ కంట్రీ నుంచి సపరేట్ చేసింది. అలా చేసిన తర్వాత ఈ కంట్రీకి ఇండిపెండెంట్ వచ్చింది. అంటే క్రిమియా అనే పార్టీకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ పార్ట్ని రష్యాలో కలుపుకుంది. రష్యా ఏ విధంగా అయితే ఈ క్రిమియాని తమ కంట్రీలో కలుపుకుందో అదేవిధంగా డాన్బాస్ అండ్ లుహాన్షాంగ్ ఈ 2 పార్ట్స్ని కూడా కలుపుకుంటుందన్న భయం ఉంది ఉక్రెయిన్ కంట్రీకి. సో ఒంటరిగా ఉక్రెయిన్ అయితే రష్యాతో ఫైట్ చేయలేదు, అంటే వార్ చేయలేదు. ఏ విధంగా చూసుకున్నా ఆర్మీ పరంగా ఫిజికల్గా ఎట్లా చూసుకున్నా రష్యాతో ఉక్రెయిన్ చాలా చిన్న కంట్రీ. సో అది నాటోలో జాయిన్ అయింది. ఒకవేళ నాటోలో జాయిన్ అయితే నాటోలో ఉన్న ప్రతి కంట్రీ వచ్చి తనకి సపోర్ట్గా ఉంటుందని అనుకుంది ఉక్రెయిన్. ఈ మ్యాటర్ తెలుసుకున్న పుటిన్ బాబాయ్ ఉక్రెయిన్కి అండ్ ఉక్రెయిన్ కంట్రీ పైన ఉన్న బెలారస్ ఈ 2 కంట్రీస్కి నాటోలో అండ్ యూరోపియన్ కంట్రీస్లో జాయిన్ అవ్వకండి అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్కి భయపడి బెలారస్ నాటోలో అండ్ యూరోపియన్ కంట్రీస్లో జాయిన్ అవ్వలేదు. తమ కంట్రీలోని మేజర్ పార్ట్స్ ఎక్కడ కోల్పోతుందో అని చెప్పి భయపడి ఉక్రెయిన్ ఈ నాటోలో అండ్ యూరోపియన్ కంట్రీస్లో జాయిన్ అవ్వడానికి రెడీ అయింది. ఈ వార్నింగ్ని కేర్ చేయకుండా తన కంట్రీని నాటోలో మరియు యూరోపియన్ కంట్రీస్లో జాయిన్ చేయాలనుకోవడం వల్ల పుటిన్కి కోపం వచ్చి వార్ అవాయిడ్ చేశాడు పుటిన్ బాబాయ్. ఇక్కడ రష్యన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకవేళ ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అయితే నాటోలో ఉన్న ప్రతి ఒక్క కంట్రీ యొక్క ఆర్మీ బేస్ అంటే మేజర్గా అమెరికా యొక్క ఆర్మీ బేస్ వచ్చేసి ఈ టెరిటరీకి అంటే జియోగ్రఫికల్గా రష్యాకి పక్కనే ఉంటుంది. అలా ఉండడం ఇప్పుడు తనకి ప్రాబ్లం, అంటే రష్యాకి ఇప్పుడు ప్రాబ్లం కాకపోయినా ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం అవుతుందన్న భయంతో ఈ పుటిన్ బాబాయ్ ఉక్రెయిన్ మీద వార్ అవాయిడ్ చేశాడు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఉక్రెయిన్ పార్ట్ అంటే ఉక్రెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి తమ కంట్రీలోని మేజర్ పార్ట్ని ఎక్కడ రష్యాలో కలుపుకుంటుందో అండ్ తమ కంట్రీని డెవలప్ అవ్వకుండా రష్యా ఎక్కడ అడ్డుకుంటుందో అని నాటోలో జాయిన్ అయింది.
ఏది ఏమైనా మనం వ్లాదిమిర్ జెలెన్స్కీకి సలాం చేయక తప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కోవడానికి ముందు సోల్జర్ ఉంటారు. ఆ సోల్జర్ కంటే ముందు నేను ఉంటాను అని చెప్పి ఫైట్ చేస్తున్నాడు జెలెన్స్కీ. మన కంట్రీ అయిన ఇండియాకి యూఎస్ఏ అండ్ రష్యా ఈ 2 కంట్రీస్తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇలా ఉండటం వల్ల మనకి ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఈ కంట్రీస్లో ఎవరో ఒకరికి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీకు నచ్చిన కంట్రీ పేరు కింద కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు పనికొస్తుంది అనుకుంటే మీకు ఇష్టమైన వారితో షేర్ చేయండి. అండ్ కంటిన్యూగా నా నుంచి ఇటువంటి ఇన్ఫర్మేషన్ రావాలి అనుకుంటే కామెంట్ చేయండి. అండ్ కంటిన్యూగా నోటిఫికేషన్స్ మీకు నా ఛానల్ నుంచి వస్తూ ఉండాలంటే గంట నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ మై ఛానల్. సీ యూ సూన్.